హాయ్ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఈవినింగ్ టైం పిల్లలకి ఇలా చేసి పెట్టండి. పిల్లలకి చాలా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగున్నాయండి ఇవి. తినడానికి ఎంత బాగున్నాయో చూడడానికి కూడా అంతే బాగున్నాయి. మరి టేస్ట్కి టేస్టీ అండి, హెల్తీకి హెల్తీ, అంత బాగున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పులు గోధుమ పిండి, 2 స్పూన్లు మైదా, తగినంత సాల్ట్, 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం పిండిలో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇక్కడ పిండి ఇలా ముద్దలా చేస్తే పగలకుండా ఉండేంతగా కలుపుకుంటే కచోరీలు బాగా వస్తాయి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ నాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటుంది. అలాగే నాకు మోటివేషన్ కూడా అవుతుంది. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇప్పుడు ఇలా పిండిని ముద్ర చేసుకుని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా వచ్చేలా ఇలా నేను చూపించిన విధంగా చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక స్పూన్ సోంపు, జీలకర్ర, ధనియాలు తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా చపాతీ కర్రతో నలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్, కొంచెం ఆయిల్. ఇక్కడ నా వాయిస్ స్కిప్ చేసేసేయండి, అస్సలు బాగాలేదు వాయిస్. ఇలా నలుపుకున్నవన్నీ వేసుకొని అలాగే కచ్చబిచ్చగా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఉడికించిన బంగాళదుంప కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బంగాళదుంప ముద్ద మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్టు, కారం, గరం మసాలా, చాట్ మసాలా. ఇక్కడ చాట్ మసాలా మన ఇష్టం, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి వేసాను. గరం మసాలా, ధనియా పౌడర్ అని జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా అన్నీ కలిసేలా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపిండి, అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసి కలుపుకున్నాను. అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకున్నాను. ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నిమ్మరసం వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇలా ఉండల్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండల్లా చుట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇలా పిండి ముద్దలు మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా మన చేతికి అరచేతికితో ఒత్తుకుంటూ ఇప్పుడు మన స్టఫ్ని మధ్యలో పెట్టుకొని పిండి మొత్తం స్టఫ్ మొత్తం క్లోజ్ అయ్యేంత వరకు ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఉండలా చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం చేతితో ఎలా చేసాము చపాతీలో కాదు, ఇలా మన చేతితో ఎలా ఒత్తుకున్నామో అలా ఒత్తుకోవాలి. మెత్తగా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఒత్తుకుంటే కచోరీలు చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చపాతీ ముద్దని ఇలా చేతితో ఒత్తుకుని ఇలాగా ఎడ్జుల్లో ఇలా బొటన వేలుతో నలుపుకుంటూ ఒక గుంటలా చేసుకొని అందులో స్టఫ్ని పెట్టి మొత్తం క్లోజ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చూసారా, ఇలా ముద్దగా చేసుకొని స్టఫ్ మొత్తం లోనికి వెళ్ళిపోయేలా చేసుకొని ఆ ఎడ్జ్ని ఇలా మళ్ళీ చివర్లో కలిపి ఇలా కచోరీలా చేసుకోవాలి. చూసారా, ఇలా చేసుకుంటే మరీ మందంగా వద్దు. ఇప్పుడు ఆయిల్ హీట్ తగ్గిన తర్వాత ఈ కచోరీలు వేసుకుంటూ వేగనివ్వాలి. నేను ఇక్కడ ఒక్కొక్కటి వేపుతున్నాను. ఎక్కువ వేస్తే ఇరుకులో అంత తొందరగా వేగమన్నమాట, లోన సరిగ్గా ఉడకవు. ఇక్కడ కచోరీలు ఇలా పొంగితే బాగా వేగినట్టు. కచోరీలు ఆయిల్ మధ్యలో ఇలా కన్నాల గరిటతో ఇలా డిప్ చేస్తూ ఉంటే కచోరీ లోన వరకు వేగి టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇక్కడ ఇలా వేపుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి. అంతేనండి, వేడివేడిగా సాయంత్రం పూట పిల్లలకి ఇలా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంతకీ మీకు ఎలా అనిపించింది? చూసారా, నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ కచోరీలు. మళ్ళీ ఇంకోసారి చేయమని మా పిల్లలు ఖచ్చితంగా అడుగుతున్నారు. మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.